నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం। నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం 21వ వార్డు నందు జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది। ఈ వార్డు నందు ప్రజలు టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు అని కేవలం జన్మభూమి కమిటీ మెంబర్ల లాభాల బాటలో ఉన్నారని వార్డు కౌన్సిలర్ ఎస్కే గౌష్ భాషా ఆవేదన వ్యక్తపరిచారు। ప్రతి వార్డులోనూ కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామంటారు కానీ 4.5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వంలో 21వ వార్డు ప్రజలకు కేవలం 25 లక్షల విలువ చేసే సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధి లైట్లు వంటివి పనిచేసి చేతులు దులిపి వేసుకున్నారని అతి పేదరికం అనుభవిస్తున్న మైనారిటీ ప్రాంతమైన 21వ వార్డును అతి పెద్ద చిన్న చూపు చూస్తుంది మున్సిపల్ పాలక వర్గమని మండిపడ్డారు। అంతేకాకుండా బీడీ కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదని, పట్టణంలోనే మైనారిటీ ముస్లింలు ఉన్న ఈ వార్డులో ఉర్దూ స్కూల్ నందు టీచర్లు లేక మా పిల్లల చదువులు అట్టకెక్కుతున్నాయని, ఇదంతా ఈ గవర్నమెంట్ వైఫల్యమేనని మండిపడ్డారు। మా 21వ వార్డులో చేనేత కార్మికులు ఉన్నారు, అదేవిధంగా బీడీ కార్మికులు కూడా ఎక్కువగా ఉన్నారు। ఆ ముస్లిం సోదరులకు ఎటువంటి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ముస్లిం సోదరులు చాలా బీద స్థితిలో ఉన్నారు। బీడీ కార్మికులు బీడీ పని చేసుకుంటూ వాళ్ళకి ఎటువంటి పెన్షన్ కానీ, వేరేగా మైనార్టీ లోన్స్ కానీ ఇవన్నీ కూడా అసలు ఎవరికి ఇస్తున్నారు ఏందని తెలియదు। వాళ్ళ జన్మభూమి కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ జనరల్గా పేద కుటుంబంలో ఉండే వాళ్ళకి లోన్స్ కానీ పెన్షన్లు కానీ సరిగా రావడం లేదు। ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఎట్లా అభిప్రాయం ఉంటే వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటా ఉన్నారు లోన్లు కానీ। ఇంకోటి ఏమంటే ఉర్దూ పాఠశాల ఉంది, వెంకటగిరి టౌన్లో ఒకటే ఉర్దూ పాఠశాల ఉంది। ఆ పాఠశాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఒక ఉర్దూ టీచర్ లేడు। ఆ పిల్లలంతా ఆ ఉర్దూ టీచర్లు లేకుండా వేరే స్కూల్కి వెళ్ళిపోయి ఆఖరికి ఆ ఉర్దూ పాఠశాలలో 6 మంది పిల్లలు ఉన్నారు। ఒకప్పుడు వచ్చి 150-200 మంది ఉండే పిల్లలు ఈరోజు 5 మంది పిల్లలకు వచ్చేస్తున్నారు। ఏంటంటే ఉర్దూ పాఠశాల అసలు మూసేసే పరిస్థితిలోకి వచ్చేస్తున్నది। రేపు సంవత్సరం ఉంటుందో లేదో తెలియదు। అక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ చాలాసార్లు దాన్ని ఫిర్యాదు చేసిన, పేపర్లు వేసిన, టీవీలో వచ్చినా కూడా అసలు స్పందించడం లేదు। అసలు ఆ పాఠశాలకి టీచరే రావడం లేదు। ఈసారైనా మన జూన్ తర్వాత అయినా ఆ పాఠశాలకి ఉర్దూ టీచర్లు వచ్చేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాం। రెండవది ఏమంటే ఎంఈ గారు కూడా చాలాసార్లు చెప్పాము, ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఉర్దూ టీచర్లు లేరు, అందుకోసం రాలేకున్నారని కూడా చెప్తున్నారు। ఈ మైనార్టీకులకు సంబంధించిన వాళ్ళకి, ఈ బీడీ కార్మికులకి ఏదో ఒకటి మంచి బెనిఫిట్ ఇచ్చే స్కీములు కానీ ఇప్పుడు ఆధార్లో ఇస్తున్నారు కానీ ఈ బీడీ కార్మికులకి ఆధార్లో ఏమి ఇస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇస్తారు? ఆదరణ పథకం కింద ఏమేమి పనిముట్లు అవి ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? కనీసం వాళ్ళు తెచ్చుకునే దానికి లోన్స్ కానీ అవన్నీ ఏమి అందటంలా। ఎవరెవరో జన్మభూమి కమిటీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎవరెవరికి ఇచ్చుకోవటం, అంతేగాని సరైన పేద కుటుంబానికి చెందిన వ్యక్తికి ఏది అందటం లేదు। వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ఎవరికైతే ఇష్టం ఉన్నదో వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు। నా పేరు సుబ్రహ్మణ్యం, 21వ వార్డు। ఇక్కడ సాయిబాబా మందిరం కాడ పక్కన ఒక కాలువ ఉంది। ఆ కాలువ గత 4 సంవత్సరాల నుంచి దాని మీద ఎన్నో సార్లు అర్జీలు పెట్టాము। కమిషనర్ గారు మొన్న గ్రామ దర్శిని అనే కార్యక్రమం జరిగినప్పుడు వచ్చినప్పుడు కూడా మేము ఆ కార్యక్రమంలో కూడా అర్జీలు ఇచ్చాము, ఆయనకు తెలియపరిచాము। అయా అక్కడ గుడికి వచ్చే వాళ్ళకి వర్షం పడితే ఆ కాలువ నిండిపోయి బయటికి పురుగులు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాము, పిల్లలు ఆ పురుగుల్లోనే నడిచిపోవాల్సి వస్తుంది, దానివల్ల జబ్బులు రకరకాలుగా వస్తున్నాయి అని ఎన్నో విధాలుగా మేము తెలియజేశాము। ఇదిగో చేస్తాము అదిగో చేస్తాము అంటున్నారే కానీ ఏ ఒక్క పని ఈ 4 ఏళ్లలో ఒక్క పని జరిగింది లేదు। నెక్స్ట్ అదే దారిన మార్కెట్కి పోయే వాళ్ళకి అక్కడ ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు అక్కడ వర్షం పడిందంటే అక్కడే నీళ్లు నిలబడిపోయి ఆ నీళ్ళల్లోనే నడిచిపోవాలా। నెక్స్ట్ అటు పక్క ఏంటంటే ఆ గొర్రెలు అవి కోసిన వ్యర్థ పదార్థాలన్నీ అవన్నీ దాంట్లోకే వస్తాయి, ఆ కాలువలోకే అవన్నీ తొక్కుని పోవాల్సి వస్తుంది। ఈ సమస్యల మీద మేము 4 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాము, గవర్నమెంట్ ఇలా చేసుకుంటూ పోతూనే ఉంది, అంతేగాని ఏ పని జరగలేదు మాకు। దయచేసి ఇప్పటికైనా సరే దీన్ని స్పందించి మాకు సరైన ఆ పని వర్క్ చేయాలని, ఇంకా శాశ్వతంగా అటువంటి ఇది లేకుండా ఉండాలని మేము। సాయిబాబా గుడి ఉంది, పక్కనే స్కూలు ఉంది। నెక్స్ట్ ఏంటంటే పవిత్రంగా మేము గుడికి పోవాలని, సాయంత్రం స్నానం చేసి గుడికి పోవాలంటే ఆ బుడదలోనే దాంట్లోనే నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది। ఇంకా గుడికే మీరు పవిత్రంగా పోలేనప్పుడు ఇంకా మీరు ఈ గవర్నమెంట్ ఏమి ఇది చేయగలుగుతారు, ఏం చేస్తారు సార్? దయచేసి స్పందించండి।